హలో గైస్, బెండకాయ ఫ్రై చేద్దామా? ముందుగా బెండకాయలు అయితే తీసుకోండి. బెండకాయలు అనేవి మరి ముదురుగా ఉండకూడదు, లేతగా ఉండేలాగా చూసుకోండి. లేతగా ఉండే బెండకాయలు చూడడం మీకు తెలుసు అనుకుంటా. ఇలా ప్రెస్ చేసి ఇలా విరిగితే లేతగా ఉన్నట్టు. వీటితోటే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా వీటిని చిన్న చిన్న పీసెస్గా కాకుండా పెద్ద పెద్ద పీసెస్గా కాకుండా మిడిల్గా అయితే కట్ చేసుకుందాం. అయితే ఇలా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఎడ్జెస్ అయితే సపరేట్ చేసుకోవాలి. బెండకాయలకి ఎడ్జెస్ని సపరేట్ చేసుకొని మిడిల్గా ఉన్న పార్ట్స్ మాత్రం తీసుకోవాలి. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సేమ్ ఉన్న వాటినన్నిటిని కూడా ఇలాగే చేసుకోవాలి. మీకు సరిపడా బెండకాయలు అయితే తీసుకోండి. ఉన్నారు కదా, ముదురు బెండకాయలన్నీ కొన్ని నాకైతే ఇన్ని అయితే వచ్చాయి. వీటిని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఉన్నారు కదా, ఇలాగైతే కట్ చేసుకోండి. మరీ పెద్దగా మరీ కాకుండా మరీ చిన్నగా కాకుండా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని సైడ్గా అయితే పెట్టుకోండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని అందులో హాఫ్ అయితే తీసుకోండి. హాఫ్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. మీకు పెద్ద పీసులుగా కావాలంటే కూడా పెద్ద పీస్గా కూడా కట్ చేసుకోవచ్చు. మీరు మూన్ సైజ్ కావాలంటే మూన్ సైజ్ కూడా కట్ చేసుకోవచ్చు. లేదంటే స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్గా కూడా కట్ చేసుకోండి. నేనైతే మాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా టమాటోస్ అయితే తీసుకోవాలి. నాకైతే ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి నేను చిన్న సైజు 5 టమాటోస్ అయితే తీసుకున్నాను. మీరు పెద్ద సైజులో అయితే 2 or 3 అయితే సరిపోతాయి. మీరు తీసుకునే బెండకాయ క్వాంటిటీని బట్టి తీసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి. మా ఇంట్లో ఈరోజు 5 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరి కోసం చేయాలి కాబట్టి నేను 5 అయితే తీసుకున్నాను. సో గ్రేవీ ఎక్కువ వస్తుంది. అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. ఎంత చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా అయితే ఉడుకుతాయి. నేను కాబట్టి చాలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. అయితే ఇలాగైతే కట్ చేసేసుకున్నారు. మీరు ఇంతగా కట్ చేసుకోవచ్చు, ఇంకొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు కచ్చా పచ్చాగా. మీరైతే నాకు తెలిసి ఇలా కట్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వెల్లుల్లిపాయలు. మేమైతే తెల్లగడ్డలు అంటాం. తెల్లగడ్డలు అయితే కొన్ని తీసుకోండి. లైక్ నాకైతే ఇన్ని అయితే సరిపోతాయి. నేను ఇన్ని అయితే తీసుకున్నాను. వీటిని బాగా తీసి పెట్టుకుందాం. ఇవైతే తీసి పెట్టుకున్నాను. నేను ఒలిచి ఇవన్నీ తీసి ఇలాగైతే పెట్టుకున్నాను. మీరు ఇలాగైతే వేసుకోవచ్చు. నేనైతే దంచి వేసుకుంటాను. కొంచెంగా కచ్చా పచ్చగా అయితే దంచుతాను. నేను ఎలా యూస్ చేస్తానని మీరు కూడా చూడండి. చూసారు కదా, నేను ఇలా హాఫ్ స్మాష్ అయితే తీసుకున్నాను. కొంచెం కచ్చా పచ్చగా దంచి, ఎందుకంటే గ్రేవీలో మొత్తం అయితే పడుతుంది. అందుకనేసి నేను ఇలాగైతే తీసుకున్నాను. మీరు అలాగే కూడా వాడుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాం. మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా బెండకాయలు అయితే వేయించుకుందాం కదా. ఇలాగైతే ప్యాన్ పెట్టి అందులో 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. అది వేగగానే అందులో ఇలాగ బెండకాయలు అయితే వేసేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల బెండకాయల్లో ఉన్న జిగురు అయితే పోతుంది. సో మీకు టేస్టీ కావాలంటే ఫైనల్ వరకు చూసేయండి. ఇంకా బెండకాయలు అయితే మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి. జిగడపోయేంత వరకు అయితే మీరు కలపాలి. మీరైతే దీన్ని మాడకుండా చూసుకోండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి అయితే కలుపుకుంటూ ఉండండి. వేగిపోయాయి. సో ఆయిల్ అంతా దానికి బాగా పట్టింది. ఇంకా తీసి అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక ప్యాన్ అయితే తీసుకోండి. ఇంకొక ప్యాన్ అయితే తీసుకొని అందులో కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే బెండకాయలో మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. నేను అందులో ఇన్ని ఆవాలు అయితే వేస్తున్నాను. అవి చిటపట అన్న తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేసుకోండి. మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇలా వేయించుకోండి. ఇలా రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోండి. అవి వేగుతూ ఉండగానే కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. కొంచెం కరివేపాకు స్పూన్ తోటి 1/2 స్పూన్ పసుపు అయితే అప్పుడే దంచి పెట్టుకున్న ఇదైతే వేసుకోండి. ఇందులో మీరు అప్పుడే ఇలా వేయించి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసుకోండి. అప్పుడే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అయితే వేసేసుకోండి. వేసి బాగా వేయించుకోండి. కారం 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. వేసి బాగా వేయించుకోండి.
1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యూజ్ చేస్తున్నాను. ఇదే క్వాంటిటీతో అయితే వాడుకోండి. మీకు ఎంత కావాలంటే కారం కూడా ఉప్పు కూడా మీకు ఎంత రావాలంటే అంతైతే వేసుకోండి. కొంచెం వాటరీగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంత చిన్న కప్తో వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఇలాంటి కొంచెం గ్రేవీ అయితే చాలు, కొంచెం థిక్గా ఉండాలి నాకు, కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా దీని అయితే బాగా కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే అలాగే వదిలేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా ఉడికిన తర్వాత ఎలాగైతే వస్తుంది, ఇందులో నుంచి కొంచెం ఆయిల్ కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఆ టైంలో అయితే మీరు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా బయటకు వస్తుంది, కనిపిస్తుంది కదా. అందులో కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను. కొత్తిమీర అయితే తీసుకొని ఇలా లాస్ట్లో కొంచెం గార్నిష్ చేసుకున్న తర్వాత దింపేసుకోండి. అంతే, బెండకాయ రెడీ. వరకు చేసిన దాన్ని అయితే మనం వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తాం. ఇంకా తిందామా? టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది గైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి.